నమస్కారం అందరికి మనం ప్రీవియస్ వీడియోలో డిగ్రీ సెమ్4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూసాం కదా. సో ఇప్పుడు మనం బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. సో బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లో నేను డిఫరెన్స్ ఏం చెప్పాను, ప్రొఫెషన్ ఒకవేళ వాళ్ళు ప్రాబ్లం ఇస్తే ఏదైతే ఆ ప్రొఫెషన్ రిలేటెడ్ ఉందో దాని రిలేటెడ్ ఎంట్రీస్ అన్ని తీసుకొని ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తామని చెప్పిన. నెక్స్ట్ ఒకవేళ బిజినెస్ గనక ప్రాబ్లం ఇస్తే అప్పుడు ఏం చేయాలంటే బిజినెస్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఒకవేళ ఏదైనా క్లోత్ షాప్ అని ఇచ్చి దాని రిలేటెడ్ కొన్ని ఐటమ్స్ ఇస్తారు, కొన్ని ఏమో అతను పర్సనల్ ఐటమ్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే అతను ఏదైతే బిజినెస్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ ఇగ్నోర్ చేసి పర్సనల్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రం తీసుకొని ప్రాబ్లం అనేది చేస్తారు. సో ఇది మనకి చాలా ఈజీ అన్నమాట ఇది కూడా. సో ఇది మనకి ఎలా ఐడెంటిఫై చేయాలి బిజినెస్ ది ప్రొఫెషన్ ది అని అంటే, ఒకవేళ మీకు క్వశ్చన్ లో వాళ్ళు గనక ఏదన్నా నెట్ ప్రాఫిట్ లేదా ఇక్కడ మనకి ప్రొఫెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అందులోనేమో బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అని ఉండే అనమాట ప్రాబ్లమ్స్ లో. సో అలా ఉంటే మనం ఏం చేయాలి, ప్రొఫెషన్ రిలేటెడ్ అని అనుకోవాలి. లేదు ఒకవేళ మన క్వశ్చన్ లో సర్ప్లస్ అని ఇచ్చినారు అనుకోండి, డబ్బాలో ఇచ్చిన తర్వాత కూడా పైన ప్రొఫెషన్ అని అడిగినారు అనుకోండి, అయినా బిజినెస్ రిలేటెడ్ లాగానే చేయాలి దానికి. ఓకేనా, అర్థమై ఉంటది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. సో ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం మనకి ఏమంటున్నారు, ఇతను ఒక బిజినెస్ ఓనర్ అంట, ఎవరు, గణేష్ శర్మ. సో ఇతనివి కొన్ని బిజినెస్ రిలేటెడ్ ఐటమ్స్ ఇంకా కొన్ని పర్సనల్ ఐటమ్స్ అనేటివి ఇచ్చినారు. సో మనకి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇక్కడ ఏ బిజినెస్ అని ఇవ్వలేదు కదా మళ్ళీ ఎలా తెలుస్తుంది అని చెప్పి. బేసిక్ థింగ్స్ ఏవైతే బిజినెస్ లో యూజ్ అవుతాయో అలాంటి టర్మ్స్ ఇస్తారనమాట. సో అవి మనకు తెలుసుంటాయి కాబట్టి మనం ఏం చేయాలి, అవిటిని ఇగ్నోర్ చేసి పర్సనల్వి అతని పర్సనల్ ఏవైతే అనిపిస్తున్నాయో మనం ఏం చేయాలి, అవి తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏముంది, శాలరీ టు స్టాఫ్. సో ఇది బిజినెస్ రిలేటెడే. బోనస్ శాలరీలోనే ఉంటుంది, ఏదైతే బిజినెస్ ఉంటుందో అందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రొప్రైటర్స్ శాలరీ. సో ప్రొపరేటర్ అంటే ఎవరు, ఇతనే కదా. సో ఇతను సోల్ ప్రొపరేటర్ గా బిజినెస్ చేస్తుండు కాబట్టి సో ఇతని శాలరీ ఇతను పర్సనల్ కదా. సో ఇది మనం తీసుకోవాలన్నమాట. అంటే ఏవైతే అన్రిలేటెడ్ ఉన్నాయో బిజినెస్ కి అవి తీసుకోవాలి. సో మీకు డౌట్ రావచ్చు, ఇది అన్రిలేటెడ్ ఎలా, శాలరీయే కదా అట్లా అంటే, ఓకే శాలరీ అది బిజినెస్ నుంచి వస్తుంది, బట్ ఆ శాలరీ అతను బిజినెస్ మీద స్పెండ్ చేస్తే మళ్ళీ రిపీట్, అప్పుడు అది అతను బిజినెస్ రిలేటెడ్ అవుతుంది. ఇప్పుడు అతనికి శాలరీ వచ్చింది అతను పర్సనల్ కదా, సో అందుకే అది మనం తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇంట్రెస్ట్ నెక్స్ట్ రెంట్ ఆఫ్ ది బిల్డింగ్ ఉంది. సో ఏదైతే బిజినెస్ చేస్తుందో ఆ బిల్డింగ్ ది రెంట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్. సో పర్సనల్ ఉంది, బిజినెస్ ఉంది, సో పర్సనల్ ది మాత్రమే తీసుకోవాలి. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ బిజినెస్ కి యూజ్ అవుతుంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేది పర్సనల్, సో ఇది కూడా తీసుకుంటాము. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ న్యూ టెలిఫోన్. సో ఏదైతే కాస్ట్ ఆఫ్ న్యూ టెలిఫోన్ ఉందో ఇది కూడా మనకి బిజినెస్ రిలేటెడ్ వస్తుంది. మళ్ళీ టెలిఫోన్ బిల్ బిజినెస్ రిలేటెడ్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ అంటే మనం ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాము ఇంటర్ నుంచి. డ్రాయింగ్స్ అంటే ఏంటివి, పర్సనల్వి, ఏవైతే పర్సనల్ కి మనం కావాల్సిన ఎక్స్పెన్సెస్ కి యూజ్ చేస్తామో వీటిని డ్రాయింగ్స్ అని అంటామని చూసాము. నెక్స్ట్ రిపేర్స్ టు బిల్డింగ్స్ అని ఇచ్చి మనకి ఇలా 3 హెడ్డింగ్స్ అనేది ఇస్తారు. క్యాపిటల్ రిపేర్స్, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఇస్తే ఇది మనం పర్సనల్ కింద తీసుకుంటాం అనమాట. క్యాపిటల్ రిపేర్స్ ఏదైతే ఇక్కడ మనకి వెనకాల ఇచ్చినారో క్యాపిటల్ రిపేర్స్, కరెంట్ రిపేర్స్ అవి మాత్రం తీసుకోము, ఇది మాత్రం పర్సనల్ కింద తీసుకుంటాము. నెక్స్ట్ డౌట్ఫుల్ డెట్స్ అనేటివి మనకి ఏంటివంటే, ఇప్పుడు బిజినెస్ లో కొంతమంది ఉద్దరు తీసుకుంటారు కదా, వాళ్ళు ఇస్తారో ఇవ్వరో అనేది గ్యారంటీ మనకు ఉండదు. సో అలాంటప్పుడు మనం దాన్ని పర్సనల్ కిందనే తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు పే చేయకపోతే మనం పర్సనల్ నుంచే తీసుకున్న వీటిని పే చేసుకోవాలి, అంటే మనం బేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వారంటీస్ అనేది బిజినెస్, డిప్రిసియేషన్ అనేది బిజినెస్ రిలేటెడ్. నెట్ ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకా కొన్ని ఎంట్రీస్ మనకి క్రెడిట్ సైడ్ కూడా ఉన్నాయి. అవి ఏంటివంటే గ్రాస్ ప్రాఫిట్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ ని మీరు ఇగ్నోర్ చేయాలి, ఎక్కడ తీసుకోకూడదు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, మళ్ళీ సేల్ ఆఫ్ వేస్ట్ పేపర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైతే పర్సనల్ రిలేటెడ్ ఉన్నాయో అవన్నీ తీసుకుని ఎలా సాల్వ్ చేస్తామంటే, ఫస్ట్ మనకు ప్రొఫార్మా ఎలా ఉంటుందంటే, ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోవాలి, క్యాల్కులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆఫ్ అని చెప్పి పర్సన్ నేమ్ రాసుకొని ఫర్ ది అసెస్మెంట్ ఇయర్ అని చెప్పి ఇయర్ రాసుకోవాలి. ఆ తర్వాత పర్టికులర్స్ అమౌంట్. సో పర్టికులర్స్ అమౌంట్ రాసిన తర్వాత ఫస్ట్ నెట్ ప్రాఫిట్ యాజ్ పర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఇక్కడ మనకి నెట్ ప్రాఫిట్ ఎంత ఇచ్చినారు వాళ్ళు, 5,50,990 ఇచ్చినారు కదా. సో అది తీసుకోవాలి. తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏదైతే మనకి హెడ్డింగ్ లో యాడ్ అయ్యేది ఏంటిదంటే, యాడ్ ఇన్ అడ్విజబుల్ ఎక్స్పెన్సెస్. ఇన్ అడ్విజబుల్ అంటే ఏంటిదంటే బిజినెస్ రిలేటెడ్ కాదు, అడ్విజబుల్ అంటే రిలేటెడ్ అనమాట. సో ఇన్ అడ్విజబుల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఏం చేస్తాం, యాడ్ చేస్తాం అనమాట.
నెక్స్ట్ ఏం చేస్తాము, ఏవైతే వేరే సోర్సెస్ నుంచి వచ్చే ఇన్కమ్ బిజినెస్ రిలేటెడ్ కాకుండా వేరే సోర్సెస్ నుంచి వచ్చే మన పర్సనల్ ఇన్కమ్ ని మనం ఏం చేస్తాం, మైనస్ చేస్తాం అనమాట. లాస్ట్ కి డిడక్షన్స్, ఒకవేళ ఏమన్నా వాళ్ళే మెన్షన్ చేసి ఇస్తే క్వశ్చన్ లో దాన్ని మనం తీసుకుంటాం డిడక్షన్స్ కింద. పర్ సపోజ్ మనకి అడ్జస్ట్మెంట్స్ లో ఏమన్నా బిజినెస్ రిలేటెడ్ వే ఇస్తే ఒకవేళ, అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు వరకు ఏమనుకున్నాం బిజినెస్ రిలేటెడ్ తీసుకోవద్దు అని అనుకున్నాం కదా. బట్ అడ్జస్ట్మెంట్స్ లో ఒకవేళ బిజినెస్ రిలేటెడ్ ఇస్తే, ఒకవేళ ఎక్స్పెన్సెస్ ఇస్తే లెస్ పెట్టుకొని రాసుకోవాలి దీని కింద, ఒకవేళ ఇన్కమ్స్ ఇస్తే యాడ్ పెట్టుకొని రాసుకోవాలి వీటిని. సో ఇక్కడ మనకి ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చినారో ఫస్ట్ చూద్దాము. నెట్ ప్రాఫిట్ అనేది ఇక్కడ రాసుకున్నాము. తర్వాత ఏవైతే ఎక్స్పెన్సెస్ రావు అంటే డెబిట్ సైడ్ ఉన్న ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, సో అవన్నీ ఏవైతే పర్సనల్ ఉన్నాయో అవన్నీ రాసుకుంటాం అనమాట. రాసుకున్న తర్వాత ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవి వేరే సోర్సెస్ నుంచి వచ్చినాయి. ఇక్కడ మనం చూసాం కదా ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో అవి మనకి ఏవేవి రావని చెప్పి. సో ఇక్కడ మనకి సేల్ ఆఫ్ వేస్ట్ పేపర్స్ ఏమో బిజినెస్ రిలేటెడ్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్, ఇతను బ్యాంక్ డిపాజిట్స్ మీద వచ్చే ఇంట్రెస్ట్ ఉంటది కదా అది ఇతను పర్సనల్ అనమాట. సో అందుకే ఇక్కడ ఏం చేస్తాం మనము, ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్స్ అని రాసుకున్నాము. తర్వాత డిడక్షన్స్ ఇచ్చినాము. డిడక్షన్స్ అంటే ఏంటి, మనకి ఏవో గూడ్స్ డ్యామేజ్ అయినాయి అని చెప్పి మనకి ఇక్కడ వాళ్ళు ఏమన్నారు కింద అడ్జస్ట్మెంట్స్ లో అడిగినారు అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ లో ఏమన్నారు, డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ ఎంప్లాయీస్ గూడ్స్ వర్త్, అంటే ఏదో నెగ్లిజెన్సీ వల్ల 6000 గూడ్స్ అనేటివి డ్యామేజ్ అయినాయంట ఫుల్లీ అండ్ దెర్ ఈజ్ నో ఇన్సూరెన్స్ ఫర్ ఇట్ అని. అంటే ఇది మనం ఏం చేసినాము, డిడక్షన్స్ కింద తీసుకున్నాము. సో డిడక్షన్స్ కింద ఏదైతే గూడ్స్ డ్యామేజ్ అయినా అవి తీసుకున్నాము, ప్లస్ ఏదైతే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉందో ఒకవేళ వాళ్ళు మనకు క్వశ్చన్ లో ఇస్తే దాని మీద 10% కంపల్సరీగా మనము డిడక్షన్స్ లో తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఫుల్ గా ఫస్ట్ రాసుకున్నాం కదా ఎక్స్పెన్సెస్ దగ్గర, మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, అమౌంట్ వేసుకొని దాని మీద 10% చేస్తే ఎంత వస్తుందో అది డిడక్షన్స్ లో అనేది రాసుకోవాలన్నమాట. ఇది మెయిన్ థింగ్. తర్వాత లాస్ట్ కి ఏం చేస్తాము, ఈ ఏవైతే యాడ్ ఉన్నాయో వీటిని నెట్ ప్రాఫిట్ లోకి యాడ్ చేస్తాము, మళ్ళీ ఏవైతే లెస్ ఉన్నాయో ఈ వచ్చిన ఆన్సర్ల నుంచి మైనస్ చేసుకుని లాస్ట్ కి డిడక్షన్స్ ని కూడా మైనస్ చేస్తే ఏదైతే ఆన్సర్ వస్తుందో అది ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్. సో ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఉంది, సెకండ్ ప్రాబ్లమ్. సో ఇందులో ఏమంటున్నారు, పుష్పలత ఉందంట. సో పుష్పలత ఏం చేస్తుందంట, ఒక బిజినెస్ స్టార్ట్ చేసిందంట. సో ఇప్పుడు ఇందులో ఈమెకి బిజినెస్ రిలేటెడ్ కానివి ఏవైతే బిజినెస్ రిలేటెడ్ ఉన్నాయో అవి తీసుకోకుండా కానివి తీసుకోవాలి మనము. సో ఇక్కడ శాలరీ బిజినెస్ రిలేటెడ్, అవుట్ స్టాండింగ్ కూడా బిజినెస్ రిలేటెడ్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ బిజినెస్ రిలేటెడ్, రెంట్ అనేది బిజినెస్ రిలేటెడే. బట్ కొంచెం ఆగండి, ఇక్కడ సైడ్ కి సబ్లెట్ అని కూడా ఉంది కాబట్టి దీన్ని మనం చూద్దాము. నెక్స్ట్ ఫర్ ప్రొటెక్టింగ్ ద బిజినెస్ అని చెప్పి బిజినెస్ రిలేటెడ్ ఉంది, మళ్ళీ పర్సనల్ ది కూడా ఉంది. తర్వాత మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఉంది, బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, యాన్యువల్ డే ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, షాప్ వి. సో ఇక్కడ షాప్ ఉన్నాయి కాబట్టి తీసుకోవద్దు. మళ్ళీ జిఎస్టీ ఉంది, ఇది కూడా షాప్ రిలేటెడ్ ఉంటుంది. మళ్ళీ బ్యాడ్ డెట్స్ కూడా షాప్ రిలేటెడే. డౌట్ఫుల్ డెట్స్ నేను పర్సనల్ గా తీసుకోమన్నాను. డిప్రిసియేషన్ ఉంది, మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఉంది, తర్వాత గ్రాస్ ప్రాఫిట్ ఉంది, గ్రాస్ ప్రాఫిట్ మనం తీసుకోము. తర్వాత రెంట్ ఉంది, తర్వాత ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఓల్డ్ మెషినరీ, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎంటీ బ్యాగ్స్, బ్యాడ్ డెట్స్ రికవర్డ్. తర్వాత 50% ఏదైతే మోటార్ కార్ ఉందో దాన్ని బిజినెస్ పర్పస్ కోసం యూజ్ చేసారంట. సో ఈ మోటార్ కార్ ఎక్స్పెన్సెస్ లకి వెళ్ళి ఓన్లీ 50% తీసుకోవాలి పర్సనల్ కింద, ఎందుకంటే 50% బిజినెస్ కాబట్టి. నెక్స్ట్ డిప్రిసియేషన్ అనేది ఇక్కడ మనకి ఏం చేసినారంట, ఐటీ రూల్స్ ప్రకారం తీసుకున్నారంట. తర్వాత ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో గూడ్స్ అలాంటి టైంలో కొంచెం లాస్ అనేది అయిందంట. ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి మనకి 1,10,000 అనేది వచ్చిందంట. సో ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం ఎలా చేస్తామని చెప్పి. సో ఫస్ట్ మనం ఏం రాసుకుంటాము, బాక్స్ లో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అని రాసుకొని నేమ్ రాసేసిన తర్వాత అసెస్మెంట్ ఇయర్ అని రాసుకుంటాము. తర్వాత నెట్ ప్రాఫిట్ అని చెప్పి ఎంత వచ్చింది నెట్ ప్రాఫిట్ రాసుకోవాలి, గ్రాస్ ప్రాఫిట్ ని మీరు ఇగ్నోర్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, యాడ్ ఏవైతే ఎక్స్పెన్సెస్ రావో అవి మనం టిక్ చేసుకున్నాం కదా ఇప్పుడు, సో అవన్నీ తీసుకోవాలి. సో రెంట్ అనేది బిజినెస్ రిలేటెడ్ కదా అట్లా, అంటే ఇక్కడ మనకి రెంట్ తో పాటు రెంట్ సబ్లెట్ అని కూడా ఇచ్చినారు. సో రెంట్ ఇచ్చినారు, రెంట్ సబ్లెట్ ఇచ్చినారు. నెక్స్ట్ ఏం చేయాలి, లీగల్ ఎక్స్పెన్సెస్ ఆడ బిజినెస్ ఉంది, పర్సనల్ ఉంది, ఓన్లీ పర్సనల్ తీసుకోవాలి. నెక్స్ట్ మోటార్ కార్ ఓన్లీ 50% పర్సనల్ ఉంది, అది మాత్రం తీసుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ కాబట్టి అది కూడా తీసుకుంటాము. బర్త్డే పార్టీ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకుంటాము ఎందుకంటే అది పర్సనల్ కాబట్టి. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా తీసుకుంటాము. నెక్స్ట్ డిప్రిసియేషన్, నెక్స్ట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అని చెప్పి మనకి ఏదైతే ఓల్డ్ మెషినరీ మీద మనకి ప్రాఫిట్ వచ్చిందో దాన్ని తీసుకుంటాము. మీకు డౌట్ రావచ్చు, ఓల్డ్ మెషినరీ మీద ప్రాఫిట్ వస్తే ఎందుకు మనం ఇక్కడ ఇన్కమ్ దగ్గర తీసుకున్నాము అని చెప్పి, అది బిజినెస్ రిలేటెడే కదా అంటే కాదు. ఓల్డ్ మెషినరీస్ ఒకవేళ కంటిన్యూస్ గా సెల్ చేయడం బిజినెస్ అంటాము.
ఇలా మనం ఒక సింగిల్ మెషినరీ మన ఇంట్లో సేల్ చేయడము, దాని మీద వచ్చే ప్రాఫిట్ ని మనం బిజినెస్ అని అనము. సో అందుకే ఇది మనం ఇన్కమ్ కింద తీసుకున్నాము. నెక్స్ట్ డిడక్షన్స్ ఏవైతే ఇన్కమ్ ట్యాక్స్ రూల్ ప్రకారం డిప్రిసియేషన్ ఇచ్చారో దాన్ని మనం డిడక్షన్స్ కింద తీసుకుంటాం ఎప్పుడన్నా. తర్వాత ఏదైతే లాస్ వచ్చిందో ఫారిన్ ఎక్స్చేంజ్ మీద లాస్ ని కూడా డిడక్షన్స్ లో తీసేసుకోవాలి. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అక్కడ ఏవైతే అర్థమవుతున్న ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మీరు బాక్స్ లో తీసుకోవాలి. తర్వాత ఏదైనా లాస్ లేదంటే మన డిఫరెంట్ ఇస్తే అవన్నీ మీరు ఏం చేయాలి, డైరెక్ట్ గా డిడక్షన్స్ లో పడేయండి. అప్పుడు మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. సో లాస్ లాంటిది ఏమైనా కనిపించినా లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా డిప్రిసియేషన్ వచ్చినా సరే దాన్ని డిడక్షన్స్ కింద తీసుకోండి. మిగతావన్నీ మీకు తెలిసినవే కాబట్టి ఎక్స్పెన్సెస్ ఏవైతే బిజినెస్ కి కానివి అంటే బిజినెస్ లో వచ్చే ఎక్స్పెన్సెస్ ఒకవేళ వాళ్ళు ఇస్తే అవన్నీ ఇగ్నోర్ చేసి ఓన్లీ పర్సనల్ మొత్తం మీకు గుర్తుపెట్టుకోవాల్సింది బిజినెస్ ప్రాబ్లం రాగానే మొత్తం పర్సనల్ ఎంట్రీస్ మాత్రమే రాయాలని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది మనకి ఇలా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. నెట్ ప్రాఫిట్ లో ఎక్స్పెన్సెస్ ని యాడ్ చేసి ఏవైతే రాని ఎక్స్పెన్సెస్ ఉంటాయో వీటిని యాడ్ చేస్తాము. మళ్ళీ ఏవైతే రాని ఇన్కమ్స్ ఉన్నాయో అవన్నిటిని లెస్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ డిడక్షన్స్ ని కూడా లెస్ చేస్తే అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ది ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. ఈ ప్రాబ్లమ్ లో మనం చూసినట్టయితే నేను చెప్పిన కదా, ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ లో ఏమన్నా మనకి బాక్స్ లో వచ్చే అంటే రిలేటెడ్ ఉండే ఎంట్రీస్ గనక ఇస్తే అప్పుడు మనం ఏం చేయాలని చెప్పినాను. ఇది థర్డ్ ప్రాబ్లం. సో ఇక్కడ మనకి థర్డ్ ప్రాబ్లం చూసినట్టయితే ఇక్కడ మనకి డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ సెట్టింగ్ అప్ ద బిజినెస్ ఇన్ ది బ్యాక్వర్డ్ ఏరియాస్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ రిసీవ్డ్ సబ్సిడీ జిఎస్టీ 25,000 మళ్ళీ పవర్ సబ్సిడీ 30,000 అని ఇచ్చినారు. సో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి, నార్మల్ గా నెట్ ప్రాఫిట్ రాసుకుంటాము. తర్వాత ఏవైతే ఎక్స్పెన్సెస్ మనకి రావో అంటే పర్సనల్ ఉన్నాయో అవన్నీ రాసుకోవాలి. తర్వాత ఏవైతే ఇన్కమ్స్ ఉన్నాయో పర్సనల్వి అవి రాసుకోవాలి. రాసుకున్నాక ఇప్పుడు నేను ఏం చెప్పిన అడ్జస్ట్మెంట్స్ లో ఒకవేళ ఏమైనా ఎంట్రీస్ రికార్డ్ చేయలేదు లాస్ట్ ఇయర్ వచ్చేటివి అని అలాంటివి ఏమైనా ఇస్తే అది ఇన్కమా లేదంటే ఎక్స్పెన్సా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఏమన్నా రిసీవ్డ్ అన్నారు అంటే అది మనకి ఇన్కమ్ కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని అన్రికార్డెడ్ ఇన్కమ్స్ అని రాసి అంటే అడ్విజబుల్ ఇన్కమ్స్ అన్నమాట. ఒకవేళ అడ్జస్ట్మెంట్స్ లో ఇస్తే మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఒకవేళ లేదు అడ్జస్ట్మెంట్స్ లో ఎక్స్పెన్సెస్ ఇచ్చారంటే లెస్ పెట్టి అడ్విజబుల్ ఎక్స్పెన్సెస్ అని చెప్పి రాసుకోవాలి. సో రాసుకున్న తర్వాత ఏం చేస్తాం, డిడక్షన్స్ అని రాసుకొని ఇప్పుడు మనకి వాళ్ళు అక్కడ ఏమేమి ఇచ్చినారు, మెషినరీ ఇచ్చినారు కదా కింద, పవర్ సప్లై అది, ఇంకా బిల్డింగ్ అని కూడా ఇచ్చినారు, తర్వాత క్యాపిటల్ రిపేర్స్ అని ఇచ్చినారు. సో ఇవన్నీ మనం ఏం చేస్తాం, డిడక్షన్స్ కింద తీసుకుంటాం. ఇంత పెద్ద ప్రాబ్లం అస్సలు ఇవ్వరు, జస్ట్ 2 to 3 ఎంట్రీస్ ఇస్తారు అంతే. సో అది ఎలా ఇస్తారని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో ఒక ప్రాబ్లం చెప్తాను, క్వశ్చన్ పేపర్ లో ఉన్నది. సో అది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది మనకి బిజినెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. జస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటిది, నెట్ ప్రాఫిట్ తీసుకోవాలి. తర్వాత ఏవైతే ఎక్స్పెన్సెస్ పర్సనల్ ఉన్నాయో అవి, ఏవైతే ఇన్కమ్స్ పర్సనల్ ఉన్నాయో అవి తీసుకోవాలి. డిడక్షన్స్ లో ఒకవేళ వాళ్ళు ఏదైనా లాస్ ఇచ్చినా లేదంటే డిప్రిసియేషన్ ఇన్కమ్ ట్యాక్స్ మీద తీసుకుంటున్నా అది తీసుకోవాలి అంతే. మిగతాదంతా ఏమి ఇవ్వరు. సో ఇది మాత్రం తెలుసుంటే బిజినెస్ ప్రాబ్లమ్స్ అనేటివి అయిపోతాయి. ఇది మనకి యూనిట్. నెక్స్ట్ వీడియోలో ఇంకో యూనిట్ స్టార్ట్ చేద్దాము. ప్లస్ నెక్స్ట్ వీడియోలో ఒక క్వశ్చన్ చూద్దాము మనము క్వశ్చన్ పేపర్ లోది, ఆ తర్వాత స్టార్ట్ చేద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.